జిల్లా చిలకలూరుపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో కలిసి మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ నిర్మాణాత్మక సూచనలు, వివరణాత్మక చర్యలతో రాష్ట్రాభివృద్ధికి సహకరిద్దాం, పాలకపక్షానికి మంచి సూచనలు ఇద్దామనే కనీస ఆలోచన లేకుండా జగన్ ఇలాంటి వెన్నుపోటు దినమనే నిరసనలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించకూడదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుంటే జగన్ తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. ఏ వర్గానికి నష్టం వాటిల్లిందని జగన్ వెన్నుపోటు దినం నిరసనలు ప్రదర్శనలు చేయడం ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. వెన్నుపోటు దినంగా ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. వెన్నుపోటు దినం ప్రకటించేటువంటి అర్హత కానీ మాజీ ముఖ్యమంత్రి అని పిలవటానికి కూడా ఈనాడు ప్రజలు సిద్ధంగా లేరు. ఒక ఖైదీగా ప్రకటించుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఈనాడు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని ఎక్కువ ఊహించుకోవటం, వెన్నుపోటు దినమని ప్రకటించేటువంటి అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం ఏ దురాలోచనతోటి వెన్నుపోటు దినాన్ని ప్రకటించాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించాడు అనేటువంటిది ప్రజలు భావించడం లేదు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు. లక్షల కుటుంబాలను రోడ్డును పడేశాడు. లక్షల కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల చనిపోయినటువంటి వాళ్ళు కానీ, అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళు కానీ, ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కానీ ఈరోజు లక్షల కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి సంతోషంగా ఉండటాన్ని ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండటాన్ని ఓర్చుకోగలరా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి తోడు ఈనాడు గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులు కానీ, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటిది కానీ, మద్యం ద్వారా లక్షల కుటుంబాలను బలి చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంతో కూటమి ప్రభుత్వంలో బయటకు వస్తున్నటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ బయటకు వస్తున్నటువంటి తరుణంలో దిక్కుతోచక వెన్నుపోటు దినాలు అనేటువంటి దాన్ని ప్రకటించినట్టు కనపడుతూ ఉంది. ఇప్పటికి 1 ఇయర్లో 2-3 పిలుపులు ఇచ్చాడు. ఇప్పటికి ప్రజలు బయటికి రాలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినాన్ని కూడా ఈరోజు ప్రకటిస్తూ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలు సంతోషంగా కూటమి ప్రభుత్వంలో సంవత్సర కాలంలో ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకుని ధైర్యంగా నిద్రపోతున్నారు. గత 5 ఏళ్లలో నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ యొక్క దుర్మార్గపు పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో. అటువంటిది ఈనాడు సంవత్సర కాలంలో అనేక హామీలు అమలు చేయటం, గాడి తప్పిన పాలనని గాడిలో పెడతానికి సంవత్సర కాలం పట్టింది చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీకి, అనుభవానికి, గతంలో చేసినటువంటి పరిపాలనకి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కష్టపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాలు చేసి ఏ విధంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఒక తప్పుడు రాతలతోటి సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, జరిగినట్టుగా విష ప్రచారం చేసి ప్రజల్లో విష బీజాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జరిగినట్టుగా టీటీడీలో మీద తప్పుడు ప్రచారం, ప్రభుత్వం మీద ఏ విధంగా తప్పుడు ప్రచారం. నిన్న జూన్ 1 నుంచి రేషన్ పంపిణీ మీద కూడా తెల్లవారేటప్పుడు ఒకరు చనిపోయారని వేస్తాడు. చనిపోతే జగన్మోహన్ రెడ్డి వలన, జగన్మోహన్ రెడ్డి దుశ్చర్యల వల్ల చనిపోవాలి తప్ప కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో చనిపోయేటువంటి అవకాశమే లేదు. ఆ పార్టీలో ఉన్న నాయకులు అంతే ఉన్నారు. దోపిడీ చేశారు, జైలుకి వెళ్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్తూ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్తూ ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు? అరాచక పాలన, అక్రమ కేసులు పెట్టి దొడ్డిదారిన అతి త్వరలో అతి తొందరగా ఎక్కువ సంపాదించాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి దురాశ వల్లనే ఈనాడు ఐఏఎస్, ఐపీఎస్, పొలిటికల్ లీడర్స్ వెళ్తూ ఉన్నారు.
ల్యాండ్ కావచ్చు, శాండ్ కావచ్చు, మైన్స్ కావచ్చు, మద్యం కావచ్చు, ప్రజల సంపద కావచ్చు, ఏది దొరికితే అది దోచుకోవడమే ధ్యేయంగా పనిచేశారు. శాశ్వతంగా అధికారం మాదే అనేటువంటి భావనతో పనిచేశారు. కాబట్టే అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ సంపాదించి ఈజీగా దొరికిపోతూ ఉన్నారు, జైలుకి వెళ్తూ ఉన్నారు. దిక్కుదోసిన స్థితిలో ఆ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా రోజులు లెక్క పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ రోజు జైలుకు పోతాడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రోజులు లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి పరిస్థితులు ఈనాడు రాష్ట్రంలో ఉన్నాయి. తప్పకుండా ఇటువంటి దుర్మార్గ పాలన అందించినటువంటి వాడు ప్రజల మధ్య ఉండటానికి వీల్లేదు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే ఈ రాష్ట్రం ఇంకా వేగంగా అభివృద్ధి చెందటానికి కానీ, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఇంకా వేగంగా రావటానికి కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వెన్నుపోటు దినం అనేటువంటిది ఒకసారి వాళ్ళు పశ్చాత్తాప సంతాప దినాలుగా ప్రకటించుకుంటే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపటి దినాన తెనాలి వస్తున్న సందర్భంలో వారిని కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి నేను అనుకుంటున్నాను. రేపు మీరు ఎవరిని పరామర్శించడానికి వస్తూ ఉన్నారు? వైసీపీ కార్యకర్తలనా, లేకపోతే నేరం చేసిన వాళ్ళని పరామర్శించడానికి వస్తూ ఉన్నారా? ఎవరిని పరామర్శించడానికి ఈ ఓదార్పు యాత్రలు? గతంలో కూడా మీరు ఓదార్పు యాత్రకి అంబాసిడర్గా నాకు గుర్తుంది. ఎక్కడ ఓదార్పు యాత్రకి వెళ్ళినా కూడా అక్కడ రాజకీయం కోసమే వెళ్ళిన దాఖలాలు మనందరికీ తెలిసిన మాట వాస్తవం. తెనాలి ప్రాంతంలో దాదాపు 9 సార్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు అకాల వర్షాల వల్ల పంటలు పూర్తిగా నష్టపోయిన సందర్భంలో ఆ పంటల్ని కాపాడే ప్రయత్నంలో కానీ, ఆ పంటల ద్వారా రైతులకి నష్టం జరిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా పరామర్శించిన దాఖలాలు నాకైతే ఎప్పుడు కనపడలే. మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో లేనప్పుడు కానీ. వాళ్ళు కేవలం కులాల్ని, మతాల్ని, వర్గాల్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంలో నేరం చేసి ఉన్నా కూడా, ఎందుకు ఆ నేరం చేశారని తెలిసినా కూడా గంజాయి మొత్తులో విచ్చలవిడిగా శాంతి భద్రతలను కాపాడే పోలీసులను కూడా తరిమి కొట్టడానికి, వారి మీద చేయి చేసుకోవడానికి వెనకాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఆ చర్యల్ని యావత్తు సమాజం సమర్థించింది. భయాన్ని తొలగించే కార్యక్రమానికి పోలీసులు ఒడిగడితే అది మంచిగా భావించింది సమాజం. దాన్ని అది మంచి కాదు, శాంతి భద్రతలకు విఘాతం కల్పిందని చెప్పి నువ్వు కొత్త అర్థాన్ని చెప్పడానికి నీదైన ప్రవృత్తితో, ఎందుకంటే నీ జాతకం అంతా కూడా అధికారం ఉన్న అధికారం లేకపోయినా చెడును ప్రోత్సహించి గంజాయి వనంగా మార్చినటువంటి, గంజాయి అమ్మే వాళ్ళకి నువ్వు ప్రోత్సహిస్తూ, కల్తీ మద్యం అమ్మే వాళ్ళకి ప్రోత్సహిస్తూ, దళారులకు ప్రోత్సహిస్తూ, ఆ రకమైనటువంటి నేర ప్రవృత్తిగాళ్ళకి నిలవైనటువంటి నాయకత్వాన్ని సమర్థించే కార్యక్రమం మరలా మొదలుపెట్టామనేది నేను చెప్పాలి. ఎందుకంటే నీ మొత్తం చరిత్రలో ఎప్పుడైనా సరే మంచిని సమర్థించిన సంఘటన ఒకటి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అధికారాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా
రాష్ట్రాన్ని మొత్తం కూడా విధ్వంసం చేసినటువంటి ఘనత, అరాచకం చేసినటువంటి అంశం, అవినీతి మయం అయిపోయినటువంటి పరిస్థితి, వ్యవస్థలన్నింటినీ గాడి తెప్పించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి ఘనత కలిగినటువంటి, నేర ప్రవృత్తి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏం చేయటానికి మీరు ఈ రోజున తెనాలి వస్తామన్నారు? నేను అడుగుతా ఉన్నా, ఎవరు ఈ జాన్ విక్టరు? నేను వేరేగా చెప్పలేదు. ఈ జాన్ విక్టర్ ఎవరు అని నేను అడుగుతున్నా. ఇతని మీద దాదాపు అక్రమ మద్యం, దొంగతనం, ఫోర్జరీ, కిడ్నాప్, దాడులు, హత్యాయత్న కేసులు ఉన్నాయా లేవా? ఎప్పటి నుంచి ఉన్నాయి? 2017 క్రైమ్ నెంబర్ 340 అప్ టు 17, క్రైమ్ నెంబర్ 17 అప్ టు 18, క్రైమ్ నెంబర్ 20 అప్ టు 18, క్రైమ్ నెంబర్ 21 అప్ టు 18, క్రైమ్ నెంబర్ 203 అప్ టు 2019, అదేవిధంగా క్రైమ్ నెంబర్ ఆఫ్ 280 ఆఫ్ 2022, క్రైమ్ నెంబర్ 39 ఆఫ్ 19, క్రైమ్ నెంబర్ 155 ఆఫ్ 2022. ఏమిటి అన్ని సెక్షన్స్? 391, 340, 41, 506, 323, 427 ఇట్లా అన్ని రకాల 307 సెక్షన్ల దగ్గర నుంచి ఆఖరికి అన్ని రకాలైనటువంటి సెక్షన్లు ఉన్నటువంటి ముద్దాయిని చూడటానికి నువ్వు వచ్చావు, నువ్వు రాబోతున్నావు. అదేవిధంగా రెండో వ్యక్తి ఎవరు? దోమ రమేష్. యువతలను వేధింపులు, కిడ్నాప్, దొంగతనాలు, దాడులు, హత్యాయత్నం కేసులు ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకడు కరీముల్లా, పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేసిన అతను. ఇదే విధంగా ఎన్ని సెక్షన్స్ చేసి వీళ్ళందరినీ ఉంటే వీళ్ళను నువ్వు పరామర్శించడానికి వస్తున్నావంటే ఏదో దళితులకి ఏదో అన్యాయం జరిగిందని. దళితులకి ఈ రాష్ట్రంలో అన్యాయం, సుబ్రహ్మణ్యానికి అన్యాయం జరిగినప్పుడు వచ్చావా? ఓ సుధాకర్కి అన్యాయం జరిగినప్పుడు వచ్చావా? ఆ రోజు గౌతమ్ సంచిలో నీ యొక్క ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే నువ్వు ఎక్కడైనా వచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక డాక్టర్ రాణిని అరెస్ట్ చేస్తే నువ్వు వచ్చావా చూడటానికి? జడ్జి రామకృష్ణ గారి మీద మీరు దాడి చేస్తే ఎక్కడైనా పరామర్శించడానికి వచ్చావా? ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు జరిగినటువంటి అన్యాయాలని ఎక్కడైనా పరామర్శించడానికి లేకపోతే ఏదైనా ఉందని? కోతవేటలో నీకు ఇది రేప్ కేసు జరిగింది, పరామర్శించావా? గౌరవం లేకుండా పార్టీ ఆఫీసుల మీదే దాడి చేయాలనుకుంటే వాళ్ళు నీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయాలని ఆగలవా? కానీ ఇది క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ నాయకత్వం. అలాంటి చర్యలకు నువ్వు పూనుకున్నటువంటి నువ్వు, హింసని ప్రేరేపించే నువ్వు, సొంత బాబాయిని ఏ రకంగా ఇబ్బంది పెట్టావు? తల్లిని ఇబ్బంది పెడుతున్నావు, కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావు, నీ బాబాయ్ కూతుర్ని ఇబ్బంది పెడుతున్నావు, కేసుల మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించావు, ఆ రోజున భయపెట్టావు, భయభ్రాంతులు చేసావు. అందులో ఉన్న ముద్దాయిల్ని ఇప్పటి వరకు ఒక్కొక్కడు ఎంతమంది చనిపోయారు? దాని కారణాలు ఏంటి? నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయినా సరే వీళ్ళని ఎవరినైనా ఆదుకోవడానికి కానీ లేకపోతే నిజాన్ని నిగ్గు తేల్చడానికి, బయటకు తీల్చడానికి ఏనాడైనా సరే నీ యొక్క ప్రభుత్వం ప్రయత్నించిందా? ఆఖరికి పోలీసులు కూడా నీ మోచేత నీళ్లు తాగేలాగా చేసుకొని ఇవాళ వాళ్ళు జైలు పాలయ్యేలాగా చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అక్రమ కేసులు నువ్వు పెడతా, అధికార దుర్వినియోగం చేసినటువంటి నువ్వు ఈ రోజున మరలా నువ్వు ఈ యొక్క రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి, శాంతి భద్రతకి విఘాతం కలిగించేలాగా చేయడానికి, నువ్వు శాంతి భద్రతల మీద నీకు నమ్మకం లేదు అసలు ముందల. ఎందుకు నీ రాక? ఎవరిని నువ్వు పరామర్శిస్తావు? ఎందుకు వస్తావు ఉన్నావు? ఎవరు నేరస్తులను పరామర్శిస్తావు? అందులో నీచాతి నీచమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ఇవాళ నువ్వు పరామర్శించడానికి వస్తే ఏమిటి నువ్వు ఇచ్చే సందేశం ఈ సమాజానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను 2-0 వస్తుంది నా సినిమా అని చెబుతున్నావు, ఇదేనా 2-0? అంటే వీళ్ళందరినీ రెడీ చేస్తున్నావా నీ 2-0కి? నీ 2-0కి 2.0కి నువ్వు రెడీ చేసేది వీళ్ళనేనా అని నేను అడుగుతా ఉన్నా. అంటే నువ్వు గతంలో 5 ఏళ్ళు ఉన్నందుకే 5 కోట్ల మంది ప్రజలు అసహనానికి గురై
ఇచ్చిన తీర్పు అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ ఇలాంటి పోకడికి నువ్వు ప్రోత్సహిస్తూ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ సమాజాన్ని? ఈరోజు గంజాయి రాష్ట్రంగా పేరు పొందేలాగా ఎవరు చేశారు? మద్యం వరదలై పారేలాగా ఎవరు చేశారు? కల్తీ మద్యం ద్వారా అనేక మందిని 30,000 మందిని బలి తీసుకున్నటువంటి క్రూరమైనటువంటి రాజకీయ ప్రవృత్తి కలిగినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి నాయకుడా ఇవాళ నువ్వు తెనాలి. నేను అడుగుతా ఉన్నా, మా పక్కనే కూచిపూడి మూల్పూర్ గ్రామంలో ఒక వ్యక్తిని దళితుడిని మర్డర్ చేస్తే ఇంతవరకు ఐడెంటిఫికేషన్ లేదు నీ గవర్నమెంట్లో. రేపు రా ఆ ఊరు రా, పరామర్శించు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే, గతంలో ఒక దళితుడు చనిపోయిన సందర్భంలో ఇప్పుడు వరకు కూడా ఎక్కడ బాడీ ఉందో ఐడెంటిఫై చేయలేదు. ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించు, నీకు ధైర్యం దమ్ముంటే. నేను నిజంగా దళితుల మీద గౌరవం ఉంటే నువ్వు అది చేయవు. ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందటానికి, ఏదో రకంగా గుడ్డగాల్చి అవతలాడి మీద వేస్తే, ఏదో రకమైనటువంటి మత్స్య అంటకపోద్దా, దాంతో నేను బతకపోనా? నువ్వు ఏమి చేసినా ఈ ప్రజలు నమ్మరు. నువ్వు ఈ రకమైనటువంటి ప్రవృత్తితో నువ్వు ఎప్పుడొచ్చినా కూడా ఈ సమాజం ఒప్పుదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, నువ్వు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తే ఖచ్చితంగా నీకు ప్రతిఘటన కూడా ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే సమాజంలో నిజంగా నష్టం జరిగితే, ఒక్కొక్కసారి తెలిసి తెలియకుండా ఒక సంఘటన జరిగింది, దాని మూలంగా నష్టం జరగచ్చు. అలాంటి నిజంగా నష్టం జరిగితే ప్రభుత్వానికి తెలియజెప్పడానికో, ప్రభుత్వానికి దొంగలకి ఈ రోజున మద్దతు పలకడానికి నువ్వు వచ్చే పెద్ద దొంగ విను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున